హోమ్ స్పైసెస్. ఫస్ట్ ఇది లోగో. ఓకే, సిఎంఐకే ప్రింట్ కాబట్టి మనం సిఎంఐకే ఇవ్వాలి. ఓరియంటేషన్ ఏంటంటే వెర్టికల్గా చేస్తున్నాను నేను. సో బ్లీడ్ ఏరియా మనం ఒక 0.2 అలా ఇస్తున్నాను, 4 sides, రైట్. రెజల్యూషన్ 300. సో క్రియేట్. ఓకే, ఇలా వస్తుంది. యాక్చువల్ దీనికి బ్లీడ్ ఏరియా అవసరం లేదు, ఎందుకంటే ఫ్లైయర్ కానీ నేను పెట్టేశాను అది, కానీ మనం లోగో చేస్తున్నాం. సో మళ్ళీ దీని మీదే తర్వాత చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక లేయర్లోకి వచ్చి ఫస్ట్ మన కంటెంట్ ఉంది కదా ఇందాక నేను కాపీ చేసింది, సో అదంతా నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. సో డిలీట్ చేసే దాని తర్వాత చూద్దాం, ముందు లోగో చేసుకుందాం, అది అక్కడే ఉంటుంది కదా. ఇదేంటంటే ఇది లోగో ఏంటంటే హోమ్ స్పైసెస్ కదా, హోమ్ స్పైసెస్. ఓకే, దీనికి స్కెచ్ మన లోగో చేయాలంటే ఫస్ట్ మనకి థంబ్నెయిల్ ఉండాలి కదా. ఆ థంబ్నెయిల్ని నేను ఇక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను. ఇది థంబ్నెయిల్ కదా. ఇదేంటంటే ఒక గ్రాఫికల్లో వస్తుంది అనమాట, రియలిస్టిక్లో ఉండదు. ఒక మనిషి, ఒక లేడీ ఏంటంటే మసాలా నూరుతున్నప్పుడు ఈ యాంగిల్లో కూర్చుంటారు, జస్ట్ ఇలా కూర్చొని కాలు ఇలా ఫోల్డ్ చేసి హెడ్ ఇలాగా. నేను దాన్ని అలాగే తీసుకుంటాను వెక్టర్లో అనమాట. సో మనకి ఫోటో రియలిస్టిక్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని ట్రేస్ కొట్టేద్దాం. ఓకే, సో దీన్ని లాక్ చేసేసి ఇంకొకటి తీసుకొని ట్రేస్ కొట్టేస్తే ఇంకా అయిపోయినట్టే లోగో, ఎందుకంటే లోగో ఆల్రెడీ అక్కడ చేశాను కాబట్టి. తర్వాత ఈ హౌస్ సింబల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత ఈజీగా అవుతుందో. సో నేను ఏం చేస్తానంటే ఎలిప్స్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ ఒక రౌండ్, ఆల్ట్ షిఫ్ట్, ఓకే, హెడ్ లాగా. ఓకే, ఇక్కడ ఒక ఓవల్ షేప్ తోటి ఇంకోటి వేస్తాను, ఇలా వేసి దీన్ని ఏం చేద్దాం అంటే షేప్ని సో ఇలా అంటాం, చేంజ్ చేద్దాం మనం. ఎస్, తర్వాత ఇక్కడ ఆ షేప్ని ఇలా తీసుకుంటాను నేను. సో నేను ఏం చేస్తానంటే ఈ షేప్ అందాక నేను దీన్ని అవుట్లైన్లో పెడతాను, మనకి కనబడుతుంది. ఫిల్ అయిపోయింటే మనకు తెలియదు. ఇలా వేసుకుంటాము, ఇలాగా కాలు ఇలా ఫోల్డ్ చేశారు. తర్వాత ఇది ఈ షేప్ తోటి పెన్ టూల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇదంతా ఇలా తీసుకొని ఇలా అంటాను. సో నేను ఏమంటానంటే ఎస్, ఇలా కలిపేస్తాను, ఇక్కడ దాకా కలిపేస్తాను, ఇలా కలిపేస్తాను. ఇలస్ట్రేటర్లో ఏంటంటే ఇట్లాంటి బేసిక్ షేప్స్తోనే మనం దీన్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఫుట్, కాలు ఇలాగా వచ్చేసింది, ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ సో పెన్ టూల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇలా అంటున్నాను. ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడు ఈ హ్యాండ్, ఈ షేపు, ఆ షోల్డర్ అన్నది మనకి ఈ బాడీ అన్నది అడ్డంగా ఉంది కాబట్టి అది కూడా కనబడదు. ఓకే, అక్కడ వస్తుంది. అది సైజ్ కొంచెం పెంచుదాం, ఎందుకంటే దీంతో పోల్చుకుంటే అది చిన్నగా ఉంది. ఇలా తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్
ఇక్కడ ఇంకోటి ఏం చేస్తానంటే ఇలా మనం ఇలా తీసుకుంటాం, ఎందుకంటే లేడీ అని తెలియాలి, రైట్? అంతే, ఇంకా డీటెయిల్స్ ఏమొద్దు. నెక్స్ట్ ఇది ఈ పోర్షన్. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే దీన్ని షేప్ని క్రియేట్ చేసేసుకుందాం. ఓకే, ఇదంతా ఇలా వచ్చేసింది కదా, ఇలా వచ్చేసింది. దీన్ని ఏం చేద్దామంటే ఓకే ఇలా ఉంది కదా, ఇందులో ఫస్ట్ ఈ ఓవర్లాప్ లైన్స్ని తీసేద్దాం. సో ఈ పాత్ ఎరేజర్ మళ్ళీ సెలెక్ట్ అవ్వలేదు ఇది. పాత్ ఎరేజర్ టూల్ తీసుకొని సో ఇవన్నీ తీసేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇలా కనెక్ట్ చేసేసి దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని తీసేస్తున్నాను, రైట్. ఓకే, అది ఉండాలి, ఇలా పెడుతున్నాను. ఇలా తీసుకో, ఓకే డన్. దీన్ని తీసేస్తున్నాను, అంటే హ్యాండ్ అన్నది దీని మీదకి ఇలా వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా తీసేస్తున్నాను కాలు, అప్పుడే హ్యాండ్ దాని మీద నుంచి అలా వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇది లెగ్ ఇలా ఉంది, ఇది కింద ఇలా ఉంది, ఇది ఓకే. అయితే దీన్ని కూడా ఒకసారి నేను రిమూవ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కడైనా అన్నెసరీ లైన్స్ ఉన్నాయనుకో అది బాగుండదు అనమాట చూడటానికి. ఎస్, దిస్ ఇస్ నైస్. సో ఇలస్ట్రేషన్స్ అంటే ఇలా ఉంటాయి, ఇంకా అంటే పర్టికులర్గా లోగోస్లో వాడేవన్నీ కూడా ఇలాగే ఉంటాయి, రియలిస్టిక్లో అలా ఉండవు. ఇదేంటంటే లోగోలో వచ్చేవి కాబట్టి. ఓకే, ఇలా ఇలస్ట్రేటర్లు ఏంటంటే వర్క్ చేసినప్పుడు ఇలాంటివి మనం నేర్చుకోవాల్సింది. ఈ డిజైనింగ్ అంటే కామన్గా మనకు ఫోటోషాప్లో అవి చేసుకున్నాం కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. ఓకే, హోమ్ స్పైసెస్ లోగో సేవ్. సో ఓకే, సో మళ్ళీ ఇక్కడ కూడా వచ్చిన దీన్ని ఓవర్లాప్ లైన్స్ని తీసేద్దాం. ఎస్, ఇలా తీసాను, ఇలా తీసాను, మళ్ళీ ఇక్కడ కూడా ఎస్. ఫ్యాంటాస్టిక్, ఇంకెక్కడ లేవు కదా ఓవర్లాప్ లైన్స్, లేవు. నడుము ఇలా ఉంచేటప్పుడు ఇలా ఇలా బెండ్ అవుతుంది. డన్, కూల్, రైట్. ఇప్పుడు చూడండి, సో దీన్ని మొత్తం ఇలా సెలెక్ట్ చేసి ఓకే, సో ఇక్కడికి వచ్చేసి ఈ లైన్ని ఇచ్చేస్తాను నేను, సరే అదనమాట. సో మనకి రియల్గా ఒక అవుట్లైన్స్లో వచ్చేసింది. అయితే ఇది అవుట్లైన్స్లోనే ఉంటుంది, కలర్ ఫిల్ చేయను. ఓకే, సో దీన్ని మనం కలరు కావాలంటే గ్రే కలర్లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అది ఎక్కువ డామినేట్ చేయకూడదు, జస్ట్ లోగోలో ఉంటుంది కాబట్టి ఇలా తీసుకుందాం. ఇలా ఫుల్ పెడితే ఇలా ఉంది, ఇలా ఇలా తీసుకుందాం. ఓకే, ఒక 70% ఆఫ్ గ్రే ఇలా అంటున్నాను, ఇలా ఇలా కనబడుతుంది లోగోలో. పని చేద్దాం, కొంచెం ఇస్తాను, ఇక్కడ దాకా ఇస్తాను నేను, లిటిల్ బిట్. ఎస్, ఎందుకంటే కనబడాలి కదా. ఎస్, అయిపోయింది. సో దీన్ని ఏం చేస్తామంటే Ctrl+G
అనేసండి గ్రూప్. ఇదంతా కలిపి ఒక పీస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం చిన్న ఆ బేస్మెంట్ లాంటిది వేయాలి. సో దీనికి ఏం చేస్తాను, బేస్మెంట్ అంటే ఏం లేదు, ఇలా రౌండ్ అనమాట. ఇక్కడ ఉంది కదా, సో ఇదనమాట. ఇది ఒక రౌండ్ వేసి ఈ చిన్నది ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ రౌండ్ టూల్ తీసుకున్నాను, మళ్ళీ ఎలిప్స్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలా అన్నాను. ఇలా అని దీన్ని ఏం చేద్దామంటే ఇలా తీసుకుంటాం. మీరు చూసి ఉంటారు కదా ఇలాంటి మసాలా అది నూరుతూ ఉంటారు, హోమ్ మేడ్. ఎస్, ఇలా ఇలా పెడదాం, ఇలా పెడదాం. ఎస్, ఈ హ్యాండ్ ఏం చేస్తానంటే కొంచెం ముందుకు జరుపుదాం. ఓకే, ఇది అన్గ్రూప్ చేసేసి ఈ హ్యాండ్ కొంచెం ముందుకు రావాలి. ఎస్, కొంచెం మరీ ఎక్కువైపోయింది ఇక్కడ. ఎస్, డన్. ఇప్పుడు ఈ మొత్తం కలిపి గ్రూప్ చేసేద్దాం. సరే, పక్కన పెట్టేసి Ctrl+G. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసాయి. ఓకే, డన్. ఇక్కడ గ్యాప్ ఉండాలి. ఓకే, వచ్చేసింది. ఇక్కడ 2 లైన్స్ ఇలా బాక్స్ లాగా వేసేద్దాం. సో దానికి చిన్న బేస్ అనమాట. ఓకే, ఇలా వేసేద్దాం. దట్స్ ఇట్, రైట్, సరిపోద్ది. అలా సింబలైజింగ్ అనమాట. సో దీని లోపల కొంచెం కర్వ్ ఇలా పెడదాం. ఎస్, పెట్టేసి ఈ లైన్స్ ఉన్నాయి కదా, 2 డాట్స్. సో ఈ డాట్స్ని రెండింటిని దగ్గరికి ఇలా తీసుకున్నాం. కూల్, అంతే, ఇంకేమి మనం చేయొద్దు. సో దీన్ని మొత్తం కలిపి సెలెక్ట్ చేసి మళ్ళీ గ్రూప్ అనేసి. ఓకే, ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ అంటున్నాను, హౌస్ ఆ షేపు. సో అది వేస్తాను. సో ఇలా తీసుకుంటున్నాను. ఓకే, తీసుకుని ఇందులో ట్రయాంగిల్ ఉందా, ట్రయాంగిల్ లేదు. ఓకే, దీని మీద ఇంకోటి వేస్తున్నాను మళ్ళీ. ఇలా వేసేసాను. వేసేసి రెండింటిని సెలెక్ట్ చేసుకొని సెంటర్ పెట్టేస్తే సెంటర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక రోలర్ పెడదాం. సో రోలర్, ఓకే, ఇది సెంటర్. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి కావాల్సింది ఏంటి, షేప్ ఇది ఇలా కావాలి. ఓకే, అలా కావాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని అంటే దీన్ని ఇలా అనేసి అండ్ దీన్ని చూడండి, ఆ షేప్ కోసం అనమాట. మనం డైరెక్ట్ ట్రయాంగిల్ లేదు, ఫోటోషాప్లో ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, ఈ రెండింటిని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది రూలర్ సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది గైడ్ కాబట్టి. సో Ctrl+X కట్టేసి దాన్ని వేరే లేయర్లు వేసేయండి, ఎందుకంటే దీంతో పాటు అది సెలెక్ట్ అవుతుంటుంది ప్రతిసారి. Shift+V, దీన్ని లాక్ చేసేయండి. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా పాయింట్స్, మనకేంటంటే ఇలా షార్ప్గా రావాలి. సో ఇక్కడ స్ట్రోక్లోకి వచ్చేసి ఓకే, ఇందులో వీటిలో కొట్టండి. ఎస్, ఇది, ఎస్, దిస్ ఇస్ నైస్, రైట్, వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని కలిపి మనం మెర్జ్ చేద్దాం.
ఇలా ఇలా మెర్జ్ చేస్తాను. మెర్జ్ చేసి 2 షేపులని ఇలా తీసుకొని ఈ సెంటర్ కొట్టేసాయి. కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పాత్ ఫైండర్ దగ్గరకు వచ్చేసి, సో దీన్ని క్లిక్ టు యునైట్ అను, మనకి యునైట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఈ అన్నెసరీ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, దీన్ని డిలీట్ చేసాయి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి ఇలా అనేసాయి. కూల్, బ్రహ్మాండంగా మనకు ఒక ఇల్లు వచ్చేసింది. హోమ్ మేడ్ అన్నాం కాబట్టి ఇలా వచ్చేసింది. ఇదన్నమాట, డన్. ఇక్కడ నాకేంటంటే టెక్స్ట్ నేను రాసుకుంటాను. ఏం రాస్తాను? హోమ్ స్పైసెస్. సో ఎంఈ హోమ్ స్పైసెస్. హోమ్ స్పైసెస్. ఎలా పెడతాను? ఇక్కడైతే సింగిల్ లైన్లో పెట్టుకుందాం, ఎందుకంటే ఇది లెంతీగా లేదు, రైట్? సో ఇది కూడా క్యాప్స్లోనే పెట్టుకోవాలి. అప్పుడు హోమ్ స్పైసెస్. దీన్ని ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని, ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ కొట్టేసాయి. సెంటర్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి నేను ఒక ఫాంట్, డిఫరెంట్ ఫాంట్ అనేది ట్రై చేద్దాం. దిస్ ఇస్ నైస్, రైట్? హోమ్ స్పైసెస్ బాగుంది. సో ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఈమె, అప్ ఏరో కొడుతున్నాను కొంచెం, ఎందుకంటే టెక్స్ట్ దగ్గరికి వచ్చేస్తుంది, రాకూడదు. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ ఈ హైట్ని కొంచెం తగ్గిద్దాం, ఎందుకంటే మరి ఎక్కువ అయిపోయింది. సో ఆల్ట్ షిఫ్ట్, నైస్, ఇంట్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ని సెపరేట్ చేద్దాం. కంట్రోల్ ఎక్స్, ఓకే, కంట్రోల్ షిఫ్ట్ వి, లాక్ చేసేసాయి, ఇటు వచ్చేసాయి. ఇప్పుడు ఈ లైన్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్ చేసేస్తాను. సో దీన్ని హోమ్ స్పైసెస్ కొంచెం తగ్గిస్తాను సైజు. ఓకే, దీన్ని వెళ్ళి సెలెక్ట్ చేసుకొని పాత్ ఫైండర్ దగ్గరకు వచ్చి, పాత్ ఫైండర్ దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచి అలా అనమాట. డన్. రైట్, ఎక్సలెంట్. సో దీన్ని కూడా ఏం చేద్దామంటే ఒకసారి నేను ఆ బ్రష్ స్ట్రోక్ని ఇలా మారుస్తున్నాను. గుడ్, మనకి ఇలా ఉంటుంది. మనకి లోగోలో ప్రింట్ అయినప్పుడు బిజినెస్ కార్డ్లో ఇంత చిన్నది మనకి ఇలా కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం కలిపి మనం గ్రూప్ చేసేద్దాం. ఫస్ట్ దీనికి హోమ్ స్పైసెస్ మసాలాస్ ఇంకొక లైన్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడికి వచ్చి హోమ్ స్పైసెస్ మసాలా. ఓకే, నేను దీన్ని డబుల్ స్పేసింగ్ ఇస్తాను, అండ్ ఫాంట్ కూడా ఇది చేసుకుంటాను నేను. మసాలా సెంచరీ గోతిక్. ఓకే, ఇది బోల్డ్ ఉంది కదా, బోల్డ్ నుంచి రెగ్యులర్ పెడదాం. సో దీన్ని స్పేసింగ్ ఇచ్చేద్దాం, డబుల్ స్పేసింగ్, ఎందుకంటే ఇది టెక్స్ట్ చిన్నదే కాబట్టి. ప్యూర్ మసాలా, హోమ్ స్పైసెస్ ప్యూర్ మసాలా అందాం, ఎందుకంటే నేచురల్ మసాలా. హోమ్ స్పైసెస్ నేచురల్ మసాలా, ప్యూర్ మసాలా. నేచురల్ అందాం, ప్యూర్ కంటే నేచురల్ అనేది వర్త్ ఉంటుంది వర్డ్. నేచురల్ మసాలా, ఇప్పుడు మనకు అక్కడ కరెక్ట్గా సెట్ అయింది. మసాలాస్,
మసాలా లేదు, మసాలా అంతే. ఓకే. సో ఇప్పుడు దీన్ని సైజ్ అన్నది కొంచెం తగ్గిస్తాను. రైట్. మళ్ళీ దీన్ని ఈ రెండింటిని సెలెక్ట్ చేసి సెంటర్ పెట్టేసండి. అండ్ ఇల్లుని కూడా సెలెక్ట్ చేసి అండ్ ఈమెను కూడా సెలెక్ట్ చేసి మొత్తం సెంటర్ పెట్టేసేయండి. కంట్రోల్-S. ఇప్పుడు హోమ్ స్పైసెస్, రైట్. దీన్ని ఏం చేద్దామంటే కలర్ నేను ఏమిస్తానంటే ఈ వామ్నెస్ని క్రియేట్ చేసేయి, అంటే ఇలాంటిది అనమాట. మసాలా అన్నది ఏంటంటే కొంచెం వామ్నెస్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి నేను ఈ కలర్ ఇస్తున్నాను. ఇలా ఈ కలర్ తీసుకోండి. హోమ్ స్పైసెస్, ఇంకొంచెం రెడ్డిష్ హోమ్ స్పైసెస్. అలాగే ఫుల్ రెడ్, బ్రైట్ రెడ్ ఇవ్వకూడదు. ఓకే. ఓకే, ఇలా ఇస్తున్నాను. డన్. ఈ ఈ న్యాచురల్ మసాలా అన్నది నేను కొంచెం ఈ గ్రీను అలా ఇద్దాం. ఓకే, లేకపోతే ఒక పని చేస్తాను. న్యాచురల్ మసాలా కదా, హోమ్ స్పైసెస్ ఇలా ఇస్తాను. ఎస్. సో మనకి ఇక్కడ దాకా ఓకే అయిపోయింది ఇది కదా. సో నెక్స్ట్ ఈ అవుట్లైన్ అయితే ఇలా బ్లాక్ ఉంచుతాను. ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేసేద్దాం. సెలెక్ట్ చేసేసి గ్రూప్ Ctrl+G. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది అవసరం లేదు, కట్టాను. చూడండి మనకి ఈ బ్రాండ్కి లోగో అన్నది వచ్చేసింది. ఓకే, దీన్ని మనం Ctrl+S అని చెప్పి సేవ్ చేస్తాం. ఇక్కడికి మనకి లోగో అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఫ్లైయర్లో దీన్ని యూజ్ చేసుకుందాం. ఓకే.